ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్లలో దాదాపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో దాదాపు తీన్మార్ మల్లన్న గారి విజయం ఆల్మోస్ట్ ఖాయం అయిపోయింది. ఇప్పుడు మెజారిటీ లెక్క పెట్టుకోవడమే పని. మా ప్రత్యర్థులు అనేటోళ్ళు మల్లన్న దరిదాపులకు కూడా వచ్చే పరిస్థితి కనపడతలేదు. ఇంతకు మునుపు జరిగిన ఎలక్షన్లో ఒక బలమైన ధనవంతుడితో మల్లన్న పోరాటం జరిగింది. డబ్బులు ఏ విధంగా పంచారో అధికారాన్ని, డబ్బును ఒక తన పరిమితి దాటి మరీ పంచి ఆ రోజు ఎలక్షన్లో గెలవగలిగాడు. కానీ ఇప్పుడు మల్లన్నకు ప్రజల అండదండ కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండ కానీ, యూత్ కాంగ్రెస్ మిత్రులు ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేసే పరిస్థితుల్లో ఈరోజు యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నారు. ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తంలో అందరూ కూడా 1-to-1 ఇక్కడ రివ్యూ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా మల్లన్న గెలుపులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రేపు తీన్మార్ మల్లన్న గారు గెలుపు కోసమే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వెంకన్న కానివ్వండి, ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్య నాయకులు, మంత్రులు, అదేవిధంగా మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమన్న కానివ్వండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీదేసుకొని భారం ఇది నా ఎలక్షన్ అనే విధంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. మోడల్ సందర్భంలో ఇందాక మాట్లాడినట్టు తీన్మార్ మల్లన్న ఏ కాన్స్టిట్యున్సీలో ఏ నాయకుని అయితే విమర్శించిండో అదే నాయకులను ఈరోజు ఆయన నోటితోనే పొగిడే పరిస్థితి తెచ్చుకున్నాడు వెంకన్న కూడా. వెంకన్నను ఒకప్పుడు ఆయన విమర్శించడని అందరూ అంటా ఉన్నారు. వెంకన్న ఉంటేనే ఈరోజు నేను గెలుస్తా అని చెప్పి ఇదే తీన్మార్ మల్లన్ననే చెప్పిండు. దట్ ఈజ్ వెంకన్న. కాబట్టి మీరెవరు దయచేసి ఇటువంటివి టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారంటే ఎప్పుడో మాట్లాడిన సందర్భాన్ని సోషల్ మీడియాలో రివర్స్ చేసుకుంటూ కూర్చున్నారు. వాటిని మనందరం ఎదుర్కోవాలి. రేపు మీటింగ్లో వెంకన్న కూడా ఆ విషయాలన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారా మాట్లాడతారు. వెంకన్న మాట్లాడడానికి సిద్ధమైన రేపు పెద్ద ఎత్తున మోహనన్న ఆధ్వర్యంలో, ఇక్కడ లోకల్ నాయకుల ఆధ్వర్యంలో పట్టభద్రులతో అందరితో పెద్ద ఎత్తున నల్లగొండ హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెడుతున్నాం. దానిలో యూత్ కాంగ్రెస్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా రేపు అక్కడికి రావాల్సిందిగా నల్లగొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఇక్కడ నుంచి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ నల్లగొండ హెడ్ క్వార్టర్లో అంటే నల్లగొండ జిల్లాలో 80,000 ఓట్లలో 24,000 ఓట్లు ఒక నల్లగొండ హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి నల్లగొండలో ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్, ఎందుకంటే సీనియర్ నాయకులు అన్ని స్థానాలకు పోలేకపోయినా యూత్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఇప్పుడు 1-to-1 కూర్చున్నప్పుడు నేను మీ అందరికి కూడా చెప్తా, డివైడ్ చేసుకొని మనందరినీ కలిసి రావాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ని. ఇందాక చెప్పారు కదా, యూత్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు మనం కష్టపడుతున్నాం, చాలా మందికి అవకాశాలు దొరుకుతలేవని. బరాబర్ ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో యూత్ కాంగ్రెస్కి 50% ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కొన్ని దగ్గర కాంట్రవర్సీ ఉన్న దగ్గర మనం చెప్పలేకపోవచ్చు, కానీ వీలైనంత వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు 64 నియోజకవర్గాలలో మన శాసనసభ్యులు ఉన్నారు. దాంతోపాటు ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జీలు ఉన్నారో 119 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉండేటువంటి ప్రాంతాలలో కూడా ఖచ్చితంగా ఎవరైతే కష్టపడ్డారో మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లలో కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎక్కడెక్కడ ఎవరో చేస్తున్నారో అన్ని క్షుణ్ణంగా చూస్తూనే ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారో అన్న విషయం పూర్తి సమాచారం హైదరాబాద్లో ఉన్న నాకు అన్ని విషయాలు కూడా తెలుసు అని మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి మీరు ఎక్కడ ఎవరు నాకు ఇబ్బంది పడుతున్నాం, మేము వెనకబడుతున్నాం, మా గురించి అన్నకు తెలుసో తెలియదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మండల స్థాయిలో పనిచేసే కార్యకర్త దగ్గర నుంచి మండల అధ్యక్షుడు పనిచేస్తున్నాడా లేదా, ఏ విధంగా ఎన్ని గ్రామాలు తిరుగుతున్నాడో కూడా ప్రతి ఒక్కటి డాటా ఉన్నది. కాబట్టి ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ స్థానాల్లో రేపు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఏ స్థానాల్లో మీరు కౌన్సిలర్గా మీరు నిలబడే అవకాశం వచ్చే దాంట్లో కానీ, నామినేటెడ్ పదవులలో కానీ యువజన కాంగ్రెస్కి కీలక పాత్ర ఇప్పించే బాధ్యత పార్టీ హైకమాండ్ డిసైడ్ అయింది. మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. మనకు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది.
మనం పని చేస్తూనే ఉండాలి. ఇందాక మోహన్ చాలా చక్కగా చెప్పిన అన్ని విషయాలు కూడా. ఆయన సుఖ కూడా అందుకే మార్చుకొని వచ్చి ఆయన చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. అయితే మీ అందరికీ ఎందుకు చెప్తున్నట్టే యూత్ కాంగ్రెస్ జెండర్నే కాకపోను. ఇందాక నందిని ఎవరు అమ్మాయి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి వ్యక్తి తీర్మానం వల్ల పార్టీ హైకమాండ్ ఒక వ్యక్తిని మన నిర్ణయం తీసుకొని పెట్టిన తర్వాత గెలిపించుకోవడమే మన ధైర్యం. ప్రతి ఒక్క నాయకుడికి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకన్న మీ అందరికీ తెలుసు, యువజన కాంగ్రెస్ నుంచే టికెట్ వచ్చింది వెంకన్న కూడా. నేను పోయిన ప్రతిసారి యూత్ కాంగ్రెస్లో ఎట్లా చేయాలి, యూత్ కాంగ్రెస్లో వీడు పనిచేస్తారని ప్రతిసారి నాకు చెప్తూనే ఉంటాడు వెంకన్న. కాబట్టి మీకు వెంకన్న దగ్గర ఈ టెన్షన్ లేదు. నల్గొండ నియోజకవర్గం వరకు అయితే నాకు తెలిసి ఈసారి కూడా నెక్స్ట్ కూడా మొత్తం యూత్కి 50% అనౌన్స్ చేయబోయి నేను చూసుకున్నాను కూడా ఆయన వెంకన్న. 50% యూత్ కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం కలిగిద్దాం, ఎక్కడ వెనకాడ చేసేది లేదనే ఆలోచనతో ఉండేటువంటి వెంకన్న లాంటి నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి పని చేయాల్సిన పని ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసే వాళ్ళకు మీ వెంట ఉండి మీకు అవకాశం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరికీ నేను మాటిస్తున్నాను. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో దయచేసి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లను ఏ విధంగా డివైడ్ చేసుకోవాలో ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వాలి. అంటే లాస్ట్ 2 డేసే మనం ఏం పని చేయాలన్నా ఈ 2 రోజుల్లో మనం చేయాల్సిన కార్యక్రమము ముఖ్యంగా ప్రతి ఓటర్ని మండల అధ్యక్షుడు మనకు గ్రామ అధ్యక్షుడు వరకు మనకు క్రియాశీలకంగా గ్రామ అధ్యక్ష కమిటీలు కూడా మనకు ఉన్నాయి. ప్రతి గ్రామ అధ్యక్షుడు ఆ ఊర్లో ఎన్ని లిస్టు ఉన్నాయో ఆ అసెంబ్లీ ప్రెసిడెంట్లకు ఆ లిస్ట్ అన్నింటినీ ఇందాక హరికృష్ణ చెప్పినప్పుడు అన్ని విషయాలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అయిపోయినాయి. కానీ మిగిలిన నియోజకవర్గాలలో కూడా డివైడ్ చేసి ఏ గ్రామంలో ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మటుకు పట్టణ హెడ్ క్వార్టర్లు మున్సిపల్ హెడ్ క్వార్టర్ కానీ పట్టణంలో ఎక్కువ మటుకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వాటన్నింటినీ సఫికేట్ చేసుకొని గ్రామాల వారీగా చేస్తే చాలా ఈజీగా వీలైనంత తొందరగా 100 గ్రామాలంటే 100 గ్రామాధ్యక్షులు ఒక రోజు పెట్టుకుంటే 2 రోజుల్లో మొత్తం ఆ గ్రామంలో ఉన్న యువకులందరినీ కూడా మనం కలిసి ఖచ్చితంగా మల్లన్నకు మీరు ఓటేయాలి. ఓటేసిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మన కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారిని కానీ వెంకన్నను కానీ మీ నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేల తలెత్తుకోవాలంటే ఖచ్చితంగా వెంకన్న గెలుపు కీలకమని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. దీంతో పాటు ఎక్కడెక్కడైతే ఉందో ఈ వెంకన్న ఎలక్షన్ అయిపోయిన వెంటనే మల్లన్న ఎలక్షన్ అయిపోయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందే మండలాలలో కానీ ఎక్కడెక్కడైతే పనితీరు సరిగ్గా లేదో మండల స్థాయిలో కానీ మున్సిపల్ స్థాయిలలో కానీ అసెంబ్లీ కమిటీలలో కానీ చాలా మటుకు చేర్పులు యువజన కాంగ్రెస్లో మార్పులు చేర్పులు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే పనిచేసిన వాళ్ళకు దానికి పదవులు లేవనే పరిస్థితిలో ఉంటే వాళ్ళందరినీ కూడా యువజన కాంగ్రెస్లో రేపు మహా అంటే ఒక 15-20 రోజుల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అసెంబ్లీ స్థాయిలో పనిచేసిన వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చి కీలకమైన పదవులు ఇచ్చే బాధ్యత యువజన కాంగ్రెస్ తీసుకోబోతున్నాం అని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. రాబోయే ఒక 15 రోజులు వచ్చే నెల 10 తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలోనే అన్ని మండల అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు ఉంటారు, పనిచేయని వాళ్ళని రీషఫుల్ చేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా అసెంబ్లీ అధ్యక్షుల దగ్గర నుంచి అసెంబ్లీ కమిటీని అదే ప్రక్షాళన చేస్తున్నాం, జిల్లా కమిటీని అదేవిధంగా ప్రక్షాళన చేస్తున్నాం, రాష్ట్ర కమిటీని కూడా ప్రక్షాళన చేయబోతున్నాం. కాబట్టి పనిచేసిన వారందరికీ గుర్తింపు దొరుకుతుంది. గుర్తించిన ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో మీరు రాజకీయంగా మీరు రాజకీయాల్లో ఉండడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ యువజన కాంగ్రెస్. ఈ ప్లాట్ఫామ్ని మీరు తయారు చేసుకుని ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితేనే మీరు ఏ స్థాయికైనా పోగలుగుతారు. కాబట్టి ఇటువంటి ప్లాట్ఫామ్ వాడుకొని మీ రాజకీయ భవిష్యత్తును మీరే ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మల్లన్న ఎలక్షన్ని యువజన కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఏ నియోజకవర్గంలో మెజార్టీ తగ్గినా ఆ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా అసెంబ్లీ అధ్యక్షుల మీద కూడా సీరియస్ చర్యలు కూడా ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. పనిచేసిన వాళ్ళకి ప్రమోషన్ ఉంటుంది, పనిచేయని వాళ్ళకి డిమోషన్ కూడా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. రేపు ఎట్టాకు నల్గొండ కాన్స్టిట్యూన్సీ తరఫున మీటింగ్ ఉంది. రేపు శివసేన కూడా వస్తుండు, తిరుమల మల్లన్న వస్తుండు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా వస్తారు, మనకి ముఖ్య నాయకులు అందరూ వస్తారు, శంకర్ నాయక్ గారు కూడా వస్తారు. డీసీమెంట్ మీరు కూడా ఇక్కడ అందుబాటులో నల్గొండ కాన్స్టిట్యూన్సీలో యువకులు కూడా రండి. మీరు ఓటు ఉన్న వాళ్ళే రావాలి. నా ఉద్దేశం ఓటు లేని వాళ్ళు ఒక పని చేయండి, మీతో పాటు 10 మంది ఓటు ఉన్న వాళ్ళని తీసుకురండి ఆ మీటింగ్. మీకు ఓటు లేని ఇంతకుముందు అన్ని చెప్పిన ఓటు లేకుండా బాగాలే, మనకి ఓటు ఉండాల్సిన అవసరం లేదు. మనకి 10 మందిని ఏపించే కెపాసిటీ యువజన కాంగ్రెస్ ఉంది, ఆ దాంట్లో ఇలాంటి డౌటే లేదు. కానీ మీ శక్తిని మీరు నిరూపించుకునే అవకాశాన్ని ఇస్తలేరు. మీరు ఏమైనా రాజ రమేషో లేకపోతే రామసింగో మోహన్ రెడ్డి శివసేన కష్టపడితే ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడితే కాదు.
ఒక టీం లాగా ఏర్పడాలి మనం. ఇప్పటికి కూడా మీకు నష్టం లేదు. నల్గొండ కానీ మీ ప్రతి ఒక్క దగ్గర వార్డులలో కూడా తక్కువ బూతులే ఉన్నాయి. అసెంబ్లీకి అయితే 280 బూతులు ఉంటాయి. ఇదే ఎమ్మెల్సీకి అయితే నల్గొండలో 24,000 ఓట్లు ఉన్నా కానీ 32 బూతులు ఉన్నాయి. 32 బూతులకు డివైడెడ్ 10 మంది కానీ అనుకోండి, నల్గొండ కాన్స్టిట్యూన్సీ వరకు 300 మంది అయితే ఆటోమేటిక్గా ఓటర్ కలవగలుగుతాం మనం. 3 రోజులు కష్టపడితే ఒక బూతులో ఈ 1000 నుంచి 1200 నుంచి ఒక 500, 600 వరకు ఉన్నాయి బూతులు. 3 days కనుక కష్టపడితే మనం తీర్మానం మల్లలకు సాయం చేసిన అవుతాం. మనందరం తీర్మానం నుంచి గొప్ప చెప్పడం కాదు, గెలిపించినప్పుడే యువజన కాంగ్రెస్ ఇంతకుముందు చెప్పిండు రాజరామేశ్వరుడు, మన గాంధీ వాళ్ళు చెప్పిండు, మనం నిలబెట్టి అడగవచ్చు యువజన కాంగ్రెస్ నువ్వు ఏం చేస్తున్నావు అని. గెలిపించినప్పుడే మనకు రైట్ ఉంటుంది, మనం అడిగే రైట్. మనం గుంపులో గోవింద కాదు. గెలవకుంటే మీరు మన యువజన కాంగ్రెస్ పోతే, మన కోమటిరెడ్డి వెంకటేశ్వర పోతే, రేవంత్ రెడ్డి గారు పోతే, ఉత్తమ్ కుమార్ పోతే, తీర్మానం ఒక్కొందే పోతే ఆ పేరు. మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన 6 నెలలోనే వీళ్ళు ఓడిపోయారంటే ఇజ్జత పోతుంది. ఆ ఇజ్జత కొరకనే మనం పని చేయాలి. ఇప్పుడు పని చేయకుండా మనం నష్టపోతాం. 1000 మంది ఓటర్లకు ప్రత్యక్షంగా కలిసేవాళ్ళం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, ఆ రోజు ఓటేసి మీరు మళ్ళీ ఈ రోజు కూడా తీర్మానం వల్ల రిక్వెస్ట్ చేస్తే ప్రశ్నించే గొంతుకేందో అసలు మన ఎమ్మెల్సీ ఏదో పదపదాలకు అభ్యర్థిగా ఉండి మన ప్రభుత్వం మీద ఆయన ఒత్తిడి చేసి కూడా తీసుకొస్తాడని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ట్రోల్ వాళ్ళందరూ వ్యక్తిగత విమర్శ చేస్తారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఇంతకుముందు రాజరామేష్ చెప్పినట్టు ఒక విషయం చెప్పాను, నేను యువజన కాంగ్రెస్ కష్టపడుతుంది, నేను ఒప్పుకుంటే దానికి. కానీ కష్టం పడే టైంలో పడతలేదు. కష్టపడేటప్పుడు పడాలి కష్టం. మనం 19 ఏళ్ళు కష్టపడ్డాం, అసలు టైం ఇప్పుడే కష్టపడేది. అధికారం వచ్చిందని పక్కబోదు యువజన కాంగ్రెస్ పార్టీని కానీ అధికార ప్రభుత్వాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి, మన బాధ్యత. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, యువజన కాంగ్రెస్ జెండా బట్ట ఆ తిల్లే వేరు ఉంటుంది, మీకు తెలియదు. నేను గత 17 ఏళ్ల కింద యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నా. అప్పుడు మీరు దీనిలో చాలా మంది చిన్నోళ్ళు ఉండొచ్చు. కానీ యువజన కాంగ్రెస్ కున్న పవర్ ఏంటంటే మనం ఒక లీడర్ని తయారు చేస్తుంది, ఒక వ్యక్తిత్వానికి మన గౌరవం ప్రజల్లో తీసుకుపోయే వ్యక్తిత్వానికి ఇస్తుంది. యువజన కాంగ్రెస్ కున్న పవర్ లీడర్షిప్ తయారు చేస్తుంది. యువజన కాంగ్రెస్ కున్న పవర్ ఒక లీడర్ దగ్గర మనల్ని పొందడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది. నేను గత 20 సంవత్సరాలు అవుతుంది కోమటిరెడ్డి వెంకటేశ్వర దగ్గర ఆ రోజు జడ్పీటీ చేసింది, కానీ గుర్తింపు రావాలంటే 20 years పట్టింది. నమ్మకాన్ని మనం చూరగొనాలంటే మనం చేసే పని మీద ఆధారపడుతుంది. మనం ఎప్పుడు మనం పని చేస్తుంటాం, మనకు ఉన్నదే పెద్ద తలకాడు పెద్ద యువజన కాంగ్రెస్ మిత్రులకు ఒకటే చెడు అలవాటు కావచ్చు, మంచి అలవాటు కావచ్చు. అది ఉన్నట్టు మాట్లాడుతుంటాం. కానీ పక్కల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే గోడలో చెవులు ఉంటాయి. ఎప్పుడు ఈ మాట చెప్తుంటా మీకు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, మనందరం 4 కూర్చున్న కాడ మన మండల పార్టీ అధ్యక్షుడు మన ఎక్కడైతే ఆగిపోతామో మన కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. పోరాటం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు టైం వస్తుంది, ఆ టైం వచ్చినాక మనం కష్టపడాలి. మనం ఇక్కడి దాకా చేసి 10 ఏళ్ళు కష్టపడ్డామంటే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత యువజన కాంగ్రెస్ మీదే ఉంది. మనకు తెలుసు, మనం ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అయిపోయింది అనుకోవద్దు. మనం అసలు గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు బిఏపీ టీఆర్ఎస్ ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా ఎక్కువైపోయింది. వాళ్ళ వాయిస్ పడుతుంది, మన వాయిస్ ఎక్కడ పడతలేదు. మనం వెనుక పడుతున్నాం, మీకు తెలియదు ఆ విషయం. వాళ్ళు నిన్న మన జరిగిన సంఘటనలకు ప్రభుత్వం ప్రతి పేపర్ వాళ్ళు కూడా కొంతమంది అటు ఉంటారు, కొంతమంది ఇటు. మనకు సోషల్ మీడియా అనేది ఎక్కువ ఉంది మనకి, దాని మీద మనం ఆధారపడాలి. మనం ఆధారపడ్డట్టయితే మన ప్రభుత్వాన్ని సేవ్ చేస్తే అప్పుడు యువజన కాంగ్రెస్ వస్తుంది. యువజన కాంగ్రెస్ గుర్తొస్తుంది లీడర్లకు. యువజన కాంగ్రెస్ మన ఒకటి కేసీఆర్ ప్రోగ్రామ్ చేసి నల్గొండ మీకు తెలుసు. చేసినప్పుడు నాకు చెప్పకుండా ఇక్కడ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మిత్రులు బస్సు మీదకి దాడి చేస్తే పోయారు. అప్పుడు ఎక్కడ దాకా పోయింది, రేవంత్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ మిత్రులు ఎన్ఎస్ఏ మిత్రులు అని చెప్పారు. అంటే మేము మీ ప్రాణాలు తెగించి మీ బొమ్మట్లేదు. నేను చేసే పనిలో క్లారిటీగా పనిచేయండి, చేసే పని మీద చేయండి. మీరు తీర్మానం వల్ల ఒకరికి ఎంతమంది కష్టపడరు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఇన్ని చెప్తున్నాం, మనం రాజరమేష్ చెప్తున్నాం, శివసేన చెప్తున్నాం, నేను చెప్తున్నా. మీరు ఏమైనా టైం పాస్ చేస్తున్నారు, మనం తలకాయ తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడతాం. ఆ ఎమ్మెల్సీ ఉన్న రోజులు ఎప్పుడు బాధపడతాం. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అవకాశం నేను పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా. శివసేన ఎప్పుడు వస్తారని నేను బయట తిరుగుతున్నా అని అడుగుతున్నా, ఈ టైం మీతో మాట్లాడాలని. మనం ఒక్కటి చేస్తే ఏది కాదు, ఇక్కడ ఒక్కరు చేస్తే ఏది కాదు, అందరం కలిస్తేనే అవుతుంది. మీరందరూ కలిసి మనందరం కలిసి మనం రేపు తీర్మానం గెలిచినట్టయితే మనందరికీ క్రెడిట్ వస్తుంది. ఎవరు గెలిపిస్తే ఎక్కడైనా ఉండండి, మనం గెలిపించిన గల్ల ఎగిరేసుకునే అవకాశం నల్లగొండకే దక్కుతుంది. నల్గొండ జిల్లానే పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ పేరు కూడా ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోరు, నల్గొండనే కాన్స్టిట్యున్సీ అంటే నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం అంటారు దీన్ని. ఖమ్మం వరంగల్ ఉన్నా కానీ నల్గొండ పేరే ఫస్ట్ ఉంటుంది. మనం ఓడిపోయినా మనమే బాధ్యత తీసుకుంటాం, గెలిచిన బాధ కానీ ఓడిపోకుండా కష్టపడాలని ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ అవకాశం అందరికీ లాభాలను పొందలేకుండా మరి ఇవాళ 150 రోజులు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి మరి ఇవాళ
లాభం లేదు, వీళ్ళంతా అన్యాయం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఒకసారి ఆలోచించాలి. 150 రోజులకే వాళ్ళకంత బాధ అయితే దగ్గర దగ్గర 10 సంవత్సరాలు మనం పడ్డ బాధ వేదన వాళ్ళకి ఇంకా అర్థం కావాలి. వాస్తవంగా ఇవ్వాలన్న 6 గ్యారెంటీలు మనం అందరం ప్రకటించినాం. గవర్నమెంట్ రాగానే 32,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. జాబ్ క్యాలెండర్ నిర్ణయిస్తున్నాం. ప్రతి ఒక్కటి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పినామో అదంతా కూలంకుషంగా ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇవాళ మేము వెలుగెత్తి ప్రశ్నిస్తామంటున్నాం. 9.5 సంవత్సరాలు జైలు పోయినటువంటి వ్యక్తి అవతల ఉన్నటువంటి ప్రేమేందర్ కానీ, రాకేష్ రెడ్డి కానీ, వాళ్ళు ఎన్నడన్నా జైలు గోడలు కానీ ప్రజల గురించి కానీ మాట్లాడినటువంటి దాఖలాలు కానీ వాళ్ళు ఇవాళ వచ్చేసి ఏమైనా ఆనాడు తీన్మార్ మల్లన్న ఏదైతే వ్యతిరేకంగా వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడిండు వాటిని తీసుకొని ప్రజలకు తీసుకుపోయి వీళ్ళను వాళ్ళనే తిట్టిండు. మరి ఇవాళ వాళ్ళు ఎట్లా ఓటాడుతున్నారంటే మానవ సహజం తప్పు. ఏదైనా ఒకటి నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ దాన్నే భూతత్వం పెట్టి అసలు ప్రశ్నించేటటువంటి వ్యక్తిని కనుక మనం దూరం చేసుకుంటే మన పార్టీ మనవడ దిగజారుతుందని మెసేజ్ పోతే వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతారు. దయచేసి యువకులారా ఒకసారి ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించి మనతో పాటు మన కుటుంబ సభ్యులు కానీ మన ఇందాక నందిని చెప్పినట్టు మన యొక్క ఎవరైతే మన ఇంటి కుటుంబ సభ్యులు మనకు తెలిసినట్టు, ఎందుకంటే మండలానికి 2700 ఓట్ల కంటే ఎక్కువ లేవు. దగ్గర దగ్గర బూత్ పోకాలు 100, 150 ఈ నల్గొండ టౌన్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి, కానీ మిగిలిన కాడ బూతులలో 100, 70, 80, 100 ఆలోపే ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు, ఎందుకంటే 150 రోజులు అంటే ప్రభుత్వం మీద మచ్చ తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మరి అటువంటి ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టాలి. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నని గెలిపించే విధంగా యువజన కాంగ్రెస్ పోరాటం చేయాలి. ఈ 2 రోజులు మనం అందరం కీలక పాత్ర ఇన్ని రోజులు ఎట్లయితే పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి పనిచేసినామో రేపు జరగబోయేటటువంటి 2 రోజులు కూడా అదే విధంగా యువజన కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉండి తీన్మార్ మల్లన్నని ఖచ్చితంగా గెలిపించే దాంట్లో యువజన కాంగ్రెస్ పాత్ర ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మంత్రి గారి ఎంపీ గారి ఇంట్లో చాలా కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ అన్న మోహన్ అన్న సమక్షంలోనే చాలా కార్యక్రమాలు చాలా మాట్లాడుకున్నాం. కాకపోతే అప్పుడెప్పుడు కూడా మన రాష్ట్ర అధ్యక్షులు శివసేనన్న గారు రాలేదు. మరి అయినా కానీ రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలిపించిన ప్రకారం నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మరి అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయినటువంటి పాత్ర నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అందరికీ దక్కిందని ప్రత్యేకంగా మరి నల్లగొండకు కూడా, ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కూడా మరి నల్లగొండ ముందుండి మన నల్లగొండ పార్లమెంటు పరువు నల్లగొండ జిల్లా పరువును కూడా నిలబెట్టినందుకు నల్లగొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఎలక్షన్లో కూడా కీలక పాత్ర మన యువత మీద ఆధారపడి ఉంటుంది. యువతలు అంతా ప్రతి గల్లీలో తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని మమేకం చేసి అందరినీ ఒక నచ్చ చెప్పి వారికి ఓటేసే బాధ్యత కూడా మన యూత్ తీసుకుంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే కూడా ఎక్కువ యువకులకే ఓట్లు ఉంటాయి, పెద్దలు కాకుండా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.